సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని 48 గవర్నమెంట్ స్కూల్లో బడిపాట కార్యక్రమంలో భాగంగా ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ ధీటుగా అన్ని గవర్నమెంట్ స్కూల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగింది. ఒక్క కోదాడ పట్టణంలోనే బాలుర బాలికల పాఠశాలలోనే దాదాపుగా కొత్తగా 300 మంది పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయ్యారు. గత సంవత్సరం 2024-25 సంవత్సరంలో 10th క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ లో జిల్లాలో గవర్నమెంట్ స్కూల్ టాప్ ర్యాంకులో ఉంది అని తెలియజేసిన ఎంఈఓ ఎండి సలీం షరీఫ్. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి హాస్టల్లో. ఇప్పుడు స్కూల్లో భోజనం కూడా మంచిగా పెడుతున్నారా? రోజువారీ మెనూ ప్రకారంగా అండి. ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ ఎంపీగా పనిచేస్తున్నాను. అయితే నేను వచ్చేటప్పుడు సంవత్సరం కాలం అయింది సార్. ఈ పాఠశాలలో మొత్తం పోయిన సంవత్సరం ఎస్ఎస్సీ ఫలితాల్లో 110 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. దీంట్లో 103 మంది విద్యార్థులు పాస్ అయ్యారండి. అంటే 94% వచ్చిందనమాట. జిల్లా గవర్నమెంట్ పాఠశాల అయినప్పటికీ కూడా జిల్లా 2వ స్థానం వచ్చింది. ఇక్కడ పిల్లలంతా కూడా చాలా బాగా చదువుతారండి. ఇక్కడ ఒకటే ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ గదుల కొరత ఉంది. ఇక్కడ ప్రైవేట్ స్కూల్ ఉంటే ఇక్కడ వేరే స్కూల్కి తరలించినట్లయితే ఇక్కడ మనకు సస్యశ్యామలంగా మాకు ఇక్కడ బాగుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే అక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్లో కూడా లాస్ట్ ఇయర్ మాకు బాగా 5 స్వర్ణ పథకాలు వచ్చినాయండి. అంతేకాకుండా ఈ వెయిట్ లిఫ్టింగ్లో వచ్చాయి. తర్వాత ఇండోర్ నేపాల్ టీంలో కూడా మా పిల్లలు కరాటీలో పాల్గొన్నారు. దాంట్లో కూడా మంచి ఫస్ట్ ప్రైజ్ సాధించారు. కాబట్టి మాకు ప్రభుత్వం నుంచి మాకు గదుల పట్టణం లేకుండా చేయాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. కోదాడ మండలంలో 59 పాఠశాలలు నిర్వహణ జరుగుతూ ఉంది. ఈ పాఠశాలకు సంబంధించి ఈ విద్యా సంవత్సరం పాఠశాలను తెరవడానికంటే ముందే విద్యార్థులందరికీ కూడా నోట్ పుస్తకాలు, యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్ ప్రభుత్వం అందజేయడం జరిగింది. వాటిని పాఠశాల తెరిచిన రోజే విద్యార్థులందరూ కూడా అందజేయడం జరిగింది. గత విద్యా సంవత్సరం మండలంలో అవలంబించినటువంటి విద్యా విషయ అంశాల పట్ల ఆకర్షితులైనటువంటి తల్లిదండ్రులు మరి జిల్లాలోనే అత్యధికంగా మరి కోదాడ మండలంలో ఇప్పటి వరకు 1017 అడ్మిషన్లు నూతనంగా పొందడం జరిగింది. ఈ దరిదాపుల్లో ఇతర మండలాలు ఏమీ లేవు. మన జిల్లాలో కోదాడ మండలం 10వ స్థానంలో నూతన అడ్మిషన్లు పొందడంలో ముందుకు రావడం జరిగింది. మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారు వారి యొక్క మోటివేషన్తో ప్రతి విద్యార్థి కూడా ఆగస్టు 15 నాటికి చదవడము, రాయడము మరియు వారి స్థాయికి అనుగుణంగా చదువుల ప్రక్రియలు వచ్చే విధంగా వారు ఏదైతే లక్ష్యం చేపట్టారో ఆ లక్ష్యానికి అనుగుణంగా మన మా పాఠశాలలో ఉపాధ్యాయులందరూ కూడా చిత్తశుద్ధితోని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఆగస్టు 15 నాటికి చదవటం, రాయడం అంతకంటే రానటువంటి విద్యార్థులు లేని విధంగా చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి జాలిఫోనిక్స్ ఇంగ్లీషు పద్ధతి ఏదైతే ఉందో దాన్ని కూడా మన పాఠశాలలో అమలు చేస్తూ విద్యార్థుల్లో మంచి ఇంగ్లీష్ పరిజ్ఞానాన్ని, మాట్లాడే విధానాన్ని పెంపొందించడానికి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. అది చాలా సఫలీకృతంగా ముందుకు సాగుతూ ఉంది. సో మా మండలంలో ఒక పాఠశాలలో ఏఐ ల్యాబ్తో కూడినటువంటి విద్యని ఆజాద్ బాలికల ప్రైవేట్ స్కూల్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. అక్కడ ఉన్న వెనకబడినటువంటి విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వారికి తర్ఫీదునిస్తూ వారిని కూడా మిగతా పిల్లల కంటే ముందు తీసుకుపోవడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. సో ఈ విధంగా ఈ విద్యా సంవత్సరం కూడా మేము మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతూ విద్యార్థులకు నాణ్యమైనటువంటి గుణాత్మకమైన విద్య అందించడానికి మా వంతు పూర్తి ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఏర్పాటు చేశారండి. అన్ని స్కూళ్ళల్లో కూడా అన్ని స్కూళ్ళల్లో కావాల్సినటువంటి మౌలిక వస్తువులు కూడా ఉన్నాయి. ఏఐబిసి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో కూడా మరి ఎక్కడెక్కడైతే మౌలిక సదుపాయాలు లోపం ఉన్నదో వాటన్నింటినీ కూడా గౌరవ కలెక్టర్ గారు గుర్తించి మంజూరు చేసిన నిధుల ద్వారా వాటిని ఫుల్ఫిల్ చేయడం జరిగింది. సాధారణంగా పెద్ద పెద్ద స్కూల్స్లో ఇబ్బందులు ఉంటాయి, ఒకటి ఆడ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. కానీ ప్రైమరీ స్థాయిలో ఉన్నటువంటి చిన్న స్ట్రెంత్ ఉన్నటువంటి పాఠశాలలో మాత్రం ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. ముఖ్యంగా మా మండలంలో 2 పాఠశాలలు ప్రధానంగా పెద్ద పాఠశాలలు అంటే ఎక్కువ స్ట్రెంత్తో ఉన్నటువంటి కోదాడ బాలున్నత పాఠశాల, అదేవిధంగా బాలికల ఉన్నత పాఠశాల.
ఇక్కడ కూడా విద్యార్థుల సరిపడా టాయిలెట్స్కి సంబంధించి కొంత ఇబ్బంది ఉంది. అది ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. అవి సాధ్యమైన తొందరగా వాటి నిర్మాణాన్ని కూడా పూర్తి చేసుకొని అందరికీ ఏ రకమైన ఇబ్బంది లేకుండా ముందుకు పోవడానికి మేము ప్రయత్నం. భోజనం ఏర్పాట్లు కూడా అన్ని కరెక్ట్గా ఉన్నాయి. చాలా చక్కగా మీకు జరుగుతూ ఉంది. మీరు పర్యవేక్షణ చేస్తున్నారు సార్? తప్పకుండా పర్యవేక్షణ నడుస్తుంది. ప్రతిరోజు కూడా మేము కనీసం మా పాఠశాల కాకుండా 2 మెనూ ప్రకారం కూడా నడుస్తూ ఉంది. వారికి మెనూ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఏ రోజు ఏ రకమైనటువంటి ఆహార పదార్థాలు ఇవ్వాలో అక్కడ మనకు డిస్ప్లే చేసి దానికి అనుమతి ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వారానికి 3 కోడిగుడ్లు చేయడం జరుగుతుంది. అదేవిధంగా వారానికి 3 సార్లు రాయితీ కంప్లీట్ చేయడం జరుగుతుంది.